ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి విజయ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం శ్రీ లోటస్ వాస్తవం. మనము లెక్కసీస్ చదువుకుంటున్నాము. లెక్కసీస్ లో ఐస్ దగ్గర నుంచి చదువుకోండి. There are many inflammatory and congestive conditions of the eyes. అంటే ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫెక్ట్ అయినటువంటి కండిషన్స్, కంజెషన్, ఆ కండిషన్ కి అటువంటి సిచ్యువేషన్స్ కి లో ఇది పనిచేస్తుంది. ది ఐ సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఆఫ్టర్ స్లీప్ అండ్ ద ఐస్ ఆర్ ఓవర్ సెన్సిటివ్ టు టచ్ అండ్ లైట్. అంటే కంటికి సంబంధించినటువంటి వేదనలన్నీ కూడా నిద్రలే ఆఫ్టర్ స్లీప్ అగ్రవేషన్. ఇది కామన్ జనరల్ సిమ్టమ్ ఆఫ్ ద లెక్కసిస్. అది అంటే కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్ అన్నమాట. ఇది మనం చదువుకుంటున్నాం కదా ఫిలాసఫీలో. ఫిలాసఫీలో వర్స్ ఆఫ్టర్ స్లీప్ అనేది ఏ ఏ సిమ్టమ్ అవుతుంది, ఎవరన్నా చెప్తారా? నేను ఆన్సర్ ఆల్రెడీ చెప్పేశాను. దిస్ ఈజ్ లెక్కసిస్ మేడం. దిస్ ఈజ్ వాట్ సిమ్టమ్ ఆఫ్ లెక్కసిస్? నేను ఆన్సర్ చెప్పేశాను ఆల్రెడీ. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్ మేడం. ఫిజికల్ జర్నీస్ కీనోట్ అని చెప్పొచ్చు. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ మనం అదేగా చదువుకుంటున్నాం ఫిలాసఫీలో. అంటే ఇది లెక్కసిస్, ఇది ఈ సిమ్టమ్ లెక్కసిస్ లోది అని క్యారెక్టరిస్టిక్ అనమాట. ది ఐస్ ఆర్ ఓవర్ సెన్సిటివ్ టచ్. కళ్ళు అనేవి టచ్ కి లైట్ కి సెన్సిటివ్ గా ఉంటాయి. విత్ ది ఐ సిమ్టమ్స్ వీ హ్యావ్ హెడేక్స్ బికాస్ ద బ్రెయిన్ అండ్ ఐస్ ఆర్ సో క్లోజ్లీ అసోసియేటెడ్. ఈ కంటి సిమ్టమ్స్ తో పాటు వీ హ్యావ్ హెడేక్స్, తలనొప్పులు కూడా అసోసియేట్ అయి ఉంటాయి ఈ రెండు. ఎందుకు అంటే హెడేక్ అనేది బ్రెయిన్ కి సంబంధించి, ఈ బ్రెయిన్ ఐస్ అనేవి క్లోజ్లీ అసోసియేటెడ్ కాబట్టి ఇక్కడ ఈ లెక్సిస్ లో ఐ సిమ్టమ్స్ తో పాటు హెడేక్స్ అకంపెనీ అయి ఉంటాయి. ఇన్ ది సోర్ థ్రోట్స్ వెన్ ద స్పాచులా ఆర్ టంగ్ డిప్రెసర్ happens to touch the wall of the throat, the tonsil or the root of the tongue, there is a feeling as if the eyes would be pressed out. చూడండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ సోర్ థ్రోట్స్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఆ గొంతు మంటతో కూడినటువంటి వాటిల్లో స్పాచులా అంటే మనకి గొంతులో ఉన్నటువంటి టాన్సిల్స్ అవి క్లియర్ గా కనిపించాలి అంటే ఒక నాలిక బద్దలాగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది. దాంతో ఇలా కిందకి టంగుని కిందకి నొక్కుతారు. అప్పుడు మనకి టంగు కిందకి వచ్చి లోపల టాన్సిల్స్ క్లియర్ గా కనపడతాయి. దాన్ని టంగ్ డిప్రెసర్ ఆర్ స్పాచులా అంటారు. అలా చూసిన అప్పుడు ఏమవుతుందంటే అలా ఆ స్పాచులా పెట్టి టచ్ అవుతుంది కదా గొంతుకి కొంచెం టాన్సిల్, ఆ రూట్ ఆఫ్ ద టంగ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ కళ్ళు బయటికి ఊడి పడిపోతాయి అన్నట్టుగా బయటికి బయటికి ప్రెస్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐస్ కి ఆ థ్రోట్ కి కనెక్షన్ చెప్తున్నారు. మామూలుగా అయితే నాలిక డిప్రెస్ చేసి ఆ థ్రోట్ అవి చూసినప్పుడు ఆ టంగ్ థ్రోట్ కి టచ్ అయితే ఆ టంగ్ డిప్రెసర్ కళ్ళు ఊడి పడిపోవటం
పడిపోతాయేమో అన్నట్టు ఉండదు కదా, కానీ వీళ్ళకి అలా ఉంటుందని చెప్తున్నారు. అంటే అంత సివియర్ గా ఉంటుందన్నమాట సఫరింగ్. వైలెంట్ పెయిన్ ఇన్ ది ఐస్ ఫ్రమ్ టచింగ్ ది థ్రోట్. అంటే థ్రోట్ జస్ట్ టచ్ చేసిన విపరీతమైన నొప్పి ఉంటుంది కళ్ళల్లో. ఇంకా ఈ ఐ సిమ్టమ్స్ తో పాటు ఇంకా ఏం చెప్పారు, హెడ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయని చెప్పారు. హెడేక్. లెకసిస్ ఈజ్ ఏ గ్రేట్ జాండిస్ మెడిసిన్. అంటే ఇది జాండిస్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు? బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ మచ్ డిస్టర్బెన్స్ ఇన్ ది లివర్. అది లివర్ లో ఎక్కువ ఇది డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్పారు. అంటే ప్రూవింగ్స్ అప్పుడు ఇది లివర్ లో డిస్టర్బెన్సెస్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఆ సిమ్టమ్స్ ని బట్టి మనకు అర్థమవుతుంది. లెకసిస్ జాండిస్ లో బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఐస్ లో ఎందుకు చెప్పారు? ఇక్కడ ఎవరన్నా చెప్తారా? ఎందుకంటే జాండిస్ లో ఐస్ ఎల్లోకిష్ కలర్ లో ఉంటాయి కదా, కంజంక్టివా అదే వైట్ స్క్లీరా అనేది వైట్ ఐ ఎల్లో ఎల్లోయిష్ టింజ్ ఉంటుంది కదా. దట్స్ వై ఇక్కడ ఆయన అందుకని లెక్కసిస్ ఐస్ లో చెప్పారు ఈ పాయింట్. లివర్ 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 ఎఫెక్షన్స్ లో కూడా బాగా పనిచేస్తుందని. దట్స్ వై అనమాట. ఎల్లోనెస్ ఆఫ్ ద స్కిన్ అండ్ వైట్స్ ఆఫ్ ద ఐస్ అండ్ థికరింగ్ ఆఫ్ ద టిష్యూస్ అబౌట్ ది ఐస్. ఆ స్కిన్ అంతా కూడా ఎల్లోయిష్ టింజ్ వచ్చి ఆ వైట్ ఆఫ్ ద ఐ కూడా ఎల్లో కలర్ లోకి వచ్చి టిష్యూస్ అవి కూడా ఆ కళ్ళల్లో ఉండే టిష్యూస్ కూడా థిక్ గా అయిపోతాయి అనమాట. అంటే ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సివియర్ జాండిస్, ప్రాణం మీదకి వచ్చినటువంటి సివియర్ జాండిస్ ని ఇండికేట్ చేస్తాయి సిమ్టమ్స్. ఫిస్చులా లాక్రిమాలిస్ విచ్ ఈస్ అకంపనీడ్ బై లాంగ్ స్టాండింగ్ ఎరప్షన్స్ అబౌట్ ది ఫేస్. ఫిస్టులా లాక్రిమాలిస్ అంటే లాక్రిమల్ గ్లాండ్ అంటే కంట్లలోంచి నీరు రావడానికి కొలను అంటారు కదా ఇటు చివర. అండ్ అక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది, దాంట్లో నుంచి కంటి నీరు వస్తాయి. అక్కడ ఫిస్టులా ఫిస్టులా ఫామ్ అవుతుంది అనమాట. ఫిస్టులా అనేది యానస్ దగ్గరే అక్కర్లేదు, ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. గమ్స్ లో ఫామ్ అవ్వచ్చు, యానస్ లో ఫామ్ అవ్వచ్చు, అబ్డామిన్ లో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి కడుపులో. ఇక్కడ లాక్రిమల్ గ్లాండ్ దగ్గర ఫిస్టులా ఫామ్ అయింది కాబట్టి ఫిస్టులా లాక్రిమాలిస్ అంటారు. విచ్ ఈజ్ అకంపనీడ్ బై లాంగ్ స్టాండింగ్ ఎరప్షన్స్ అబౌట్ ది ఫేస్. ఈ ఫిస్టులాతో ఇంకా ఏముంటాయి కంపెనీ అయ్యి అంటే ఫేస్ మీద ఎక్కువ రోజులుగా పొక్కులు అయ్యి ఉండిపోయి వాటితో పాటు ఈ ఫిస్టులా కూడా కంపెనీ అయి ఉంటుంది అనమాట. అదొక్కటే ఉండకుండా ఈ వీటితో అసోసియేట్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు. ఓవర్ సెన్సిటివ్నెస్ ఆఫ్ మియాటస్ ఆడిటోరస్ ఎక్స్టర్నస్ అంటే ఇవన్నీ ఇయర్ మియాటస్ ఆడిటోరస్ ఎక్స్టర్నస్ అంటే బయట ఉన్న చెవి, ఆడిటరీ కెనాల్ ఇవన్నీ కూడా ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాయి అన్నమాట. ఓవర్ సెన్సిటివ్ అని మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా మనం కనుక్కుంటామండి అంటే వాళ్ళు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంటిది కూడా అలాగే చెప్పారు కదా, ఐస్ ఓవర్ సెన్సిటివ్ అని. ఎలా? టచ్ కి ఆ టంగ్ డిప్రెషర్ పెట్టినప్పుడు నోట్లో ఆ పెయిన్ కళ్ళు బయటకు వచ్చేస్తాయి అనుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎనీథింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ది కెనాల్ ఆఫ్ ద ఇయర్ విల్ కాజ్ వైలెంట్ స్పాస్మోడిక్ కాఫింగ్ అండ్ టిక్లింగ్ ఇన్ ది థ్రోట్. చెవిలోకి ఏదన్నా పుల్లగాని ఎవరో మ్యూట్ చేసుకోవాలండి. చెవిలోకి ఏదన్నా ఇన్సర్ట్ చేస్తే అంటే ఇయర్ బడ్ అదే ఇయర్ ఇది ఉంటుంది కదా చెవిలో కూలింగ్ తీసుకోవడానికి, అది ఇన్సర్ట్ చేసినప్పుడు విపరీతంగా గొంతులో ఒక ఈకతో పక్షి ఈకతో ఇలా ఇలా అంటే ఎలా ఉంటుంది, అలా టిక్లింగ్ గా ఉంటుంది. నొప్పితో కూడిన దగ్గు వచ్చేస్తుంది, విపరీతమైన దగ్గు వస్తుంది అనమాట చెవిలో అలా అంటే మామూలుగా కూడా వస్తుంది కొంతమందికి, కానీ సివియర్ వైలెంట్ గా వస్తుంది అనమాట. దీన్ని బట్టి ఏమర్థం, ఇది ఓవర్ సెన్సిటివ్నెస్ అంటే. సో సెన్సిటివ్ ఈస్ ద మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ ద ఇయర్ that a violent cough like whooping cough will come on from touching the mucous membrane of the ear. అంటే
ప్రతి ఆర్గాన్కి లోపల పక్క మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుందన్నమాట. అయితే అది చాలా సెన్సిటివ్గా అయిపోతుంది. చెవిలో ఉన్నటువంటిది అయి విపరీతమైన దగ్గు, ఎలా అంటే ఉపింగ్ కాఫ్, కోరింత దగ్గు అప్పుడు ఎలా ఉంటుంది, ఒక క్రూప్ లాగా దగ్గు, అలా ఏమాత్రం మ్యూకస్ మెంబ్రేన్, చెవిలో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ టచ్ చేసినా అలా వచ్చేస్తుంది, దగ్గు విపరీతంగా వస్తుంది అనమాట. దిస్ ఓన్లీ షోస్ ది ఓవర్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ద రిఫ్లెక్సెస్ అండ్ ద ఓవర్ సెన్సిటివ్నెస్ ఇన్ జనరల్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే రిఫ్లెక్సెస్ అని కొన్ని ఉంటాయి. మనము గ్యాగ్ రిఫ్లెక్స్ అని, అంటే పొలమారింది అనుకోండి, అంటే వాటర్ వెళ్ళకూడని ప్లేస్లోకి వెళ్తే రిఫ్లెక్స్ లా వచ్చి బయటకు వచ్చేస్తుంది. అలా కొన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి అక్కడ, అది ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాయి అనమాట. ఆ ఓవర్ సెన్సిటివ్నెస్ అనేది కనపడుతుంది ఇక్కడ. విత్ ది హియరింగ్ దేర్ ఈస్ ద సేమ్ ఓవర్ సెన్సిటివ్నెస్ దట్ వీ హ్యావ్ స్పోకెన్ టు ఎల్స్వేర్. ఈ ఓవర్ సెన్సిటివ్నెస్ అనేది, ఇంతే ఓవర్ సెన్సిటివ్నెస్ అనేది వినికిడిలో కూడా కనపడుతుంది. కేఎస్ఆర్ మూర్తి గారు, మీరు మ్యూట్ చేసుకోవాలండి. ఓకే ఓకే మేడం. The eustachian tube becomes closed with a catarrhal thickening and stricture of the eustachian tube. Eustachian tube అంటే మీకు అది ఆల్రెడీ నేను ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పా. అంటే లోపల ఉన్నటువంటి ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా, టింపానిక్ మెంబ్రేన్, ఆ ఎయిర్ ప్రెషర్ లోపలది బయటది ఈక్వలైజ్ చేస్తూ ఒక ట్యూబ్ ఉంటుంది, కనెక్షన్ అని, యూస్టేషియన్ ట్యూబ్. అది కెటారల్ ఇన్ఫెక్షన్ వచ్చి క్లోజ్ అయిపోతుంది అనమాట. అందుకనే చూడండి, బాగా జలుబు చేసినప్పుడు మనకి చెవి నొప్పి వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు. ఎందుకంటే దాని కనెక్షన్ ఉండేటువంటి యూస్టేషన్ ట్యూబ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ ద యూస్టేషన్ ట్యూబ్ అంటే క్లోజ్ అయిపోవటం అనమాట. ది కెటారల్ సిమ్టమ్స్ ఆఫ్ ద నోస్ ఆర్ ప్రామినెంట్. ఇంకా ఈ నోస్ కి సంబంధించినవి కూడా కెటారల్ సిమ్టమ్స్ చాలా ప్రామినెంట్. ఫ్రీక్వెంట్ బ్లీడింగ్ ఆఫ్ ద నోస్ అండ్ బాడీ, వాటరీ డిశ్చార్జ్ ఫ్రమ్ ది నోస్. ముక్కులో నుంచి కానీ బాడీలో నుంచి కానీ ఫ్రీక్వెంట్ గా బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ముక్కులో నుంచి వాటరీ నేసల్ డిశ్చార్జ్ అనమాట. అంటే ఆల్వేస్ టేకింగ్ కోల్డ్ ఇన్ ది నోస్, మాటికి జలుబు ఈజీగా చేసేస్తూ ఉంటుంది. స్టఫింగ్ ఆఫ్ ద నోస్ విత్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద స్మెల్. ఆ స్మెల్ లేకపోవటమైనా, అంటే అది స్మెల్ తెలియకపోవటమైనా ఉంటుంది, ముక్కు మూసుకుపోవటం ఉంటుంది అనమాట, నోస్ బ్లాక్. ఓవర్ సెన్సిటివ్నెస్ టు స్మెల్ అండ్ ఓవర్ సెన్సిటివ్నెస్ టు ఓడర్స్, ఫైనల్లీ లాస్ ఆఫ్ స్మెల్. అంటే మొట్టమొదటి ఈ లెక్కసిస్ స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది, ఏ చిన్న స్మెల్ కైనా వాడు ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాడు. తర్వాత ఓడర్స్, ఘాటైన వాసనలకి ఎలా చెప్పారు చూడండి, ఓడర్స్ కి లాస్ట్ కి స్మెల్ పోతుంది అనమాట, స్మెల్ తెలీదు. లెక్కసిస్ హ్యాస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, very chronic in character, with crusty formations in the nose, sneezing, watery discharges from the nose and catarrhal headaches. లెకసిస్ లో ఇంకా ఏముంటాయండి, ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వెరీ క్రానిక్, అంటే చాలా దీర్ఘకాలంగా ఉంటాయి. దీర్ఘకాలంగా కంటిన్యూస్ గా అయినా ఉండొచ్చు, దీర్ఘకాలంగా వస్తూ పోతూ అయినా ఉండొచ్చు. అవి ఎలా ఉంటాయి, ముక్కులో పక్కులు కట్టేయటం, తుమ్ములు, నీరు కారటం, ఆ కెటారల్ హెడేక్స్, వీటికి హెడేక్స్ అసోసియేట్ అయి ఉండడం, ఈ ఏమంటారు సైనసైటిస్ ఇలాంటివన్నీ. సమ్టైమ్స్ ద హెడేక్ గోస్ ఆఫ్ వెన్ ది కెటారల్ డిశ్చార్జ్ కమ్స్ అండ్ వెన్ ద కెటారల్ డిశ్చార్జ్ స్టాప్స్ ది హెడేక్ కమ్స్ ఆన్. అంటే ఇక్కడ చూడండి, తలనొప్పి తగ్గిపోయినప్పుడు ఈ కెటారల్ డిశ్చార్జ్, ఆ మ్యూకస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మ్యూకస్ ఆగిపోగానే తలనొప్పి వస్తుంది. దిస్ ఇస్ ద సిమ్టమ్ ఆఫ్ సైనసైటిస్. అంటే సైనసైటిస్ లో ఈ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట.
వైలెంట్ హెడేక్ విత్ డిశ్చార్జ్ విత్ స్నీజింగ్ అండ్ కొరైజా. అంటే విపరీతమైన తలనొప్పి ఉంటుంది డిశ్చార్జ్తో పాటు. ముక్కులో నుంచి తుమ్ములు వస్తాయి, జలుబు ఉంటుంది. కంజెస్టివ్ హెడేక్స్ విత్ కొరైజా. పట్టేసినట్టు ఉంటుంది, తలంతా బ్లడ్ అంతా రష్ అయిపోయి తలంతా నిండిపోయినట్టుగా ఉంటుంది జలుబుతో కూడి, తలంతా బరువుగా. This catarrhal condition has led to the use of laxatives in syphilis. ఇక్కడ సిఫిలిస్ లో అంటే మనకి సిఫిలిస్ అనే ఒక వ్యాధి ఉంది కదా, అది అంటే మయాజం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. సిఫిలిస్ అనేది ఒక వ్యాధి కూడా ఉంది. ఫస్ట్ ఆ ఇరప్షన్స్ వచ్చినప్పుడు సరిగా ట్రీట్ చేసుకోకపోతే మైండ్లోకి వెళ్తుంది. అక్కడ ట్రీట్ చేసుకోకపోతే అలా 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 ముందుకు వెళ్ళి 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 లాస్ట్కి బోన్స్ అవన్నీ ఎఫెక్ట్ అయ్యి లెప్రటిక్ కండిషన్ వస్తుంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఆయన ఇక్కడ చెప్తున్నారు. అయితే ఆయన it is sufficiently similar to cope with the severe forms of nasal syphilis. నేసల్ సిఫిలిస్ అంటే ఇక్కడ నేసల్ బోన్ ఎఫెక్ట్ అవుతుంది. సిఫిలిస్ లో ఎఫెక్ట్ అయ్యి ఆ బోన్ అనేది డీజనరేట్ అయిపోతుంది, ముక్కలు ముక్కలుగా అయిపోయి. ఆ లెప్రటిక్ పేషెంట్స్ చూస్తే ఆ ముక్కు చప్పిడిగా అయిపోతుంది కదా పైన, రూట్ ఆఫ్ ద నోస్ అలా అయిపోతుంది. అది ఆయన చెప్తున్నారు ఇక్కడ. సిఫిలిస్ వేర్ ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ది nasal mucous membrane producing crus, finally affecting the bones. అంటే ఫస్ట్ అది మ్యూకస్ మెంబ్రేన్ ఎఫెక్ట్ అవుతుంది సిఫిలిస్ అనేది. తర్వాత పక్కులు కడతాయి, ఫైనల్ గా నేసల్ బోన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఫీటెడ్ వజీనా అంటే చెడు వాసనతో కూడిన డిశ్చార్జ్ వస్తుంది. చెడు వాసనతో ఎందుకు ఉంటుంది అంటే బోన్ కుళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ. వెరీ అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది నోస్, చాలా చెడు వాసనతో కూడినటువంటి డిశ్చార్జ్ వస్తుంది నోస్ నుంచి. ఇది వస్తున్నాయి అంటే లోపల టిష్యూస్ అయినా ఎఫెక్ట్ అవుతూ ఉండాలి, బాగా బర్న్ అయిపోతాం అనమాట, లేదా డ్యామేజ్ అయిపోతూ బోన్స్ అయినా ఎఫెక్ట్ అవుతూ ఉండాలని అర్థం. బ్లీడింగ్ ఫ్రమ్ ది నోస్ అండ్ నాట్ సర్ప్రైజ్ యూ బికాస్ లెక్సస్ ఈజ్ హెమరేజిక్. అంటే ముక్కులో నుంచి రక్తం రావడం అనేది పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ హెమరేజిక్ రెమెడీ కాబట్టి. ద బ్లడ్ ఫ్రమ్ ది నోస్ ఆర్ ఎనీ పార్ట్ when it dries or clots looks like charred straw or becomes black. ముక్కులో నుంచి వచ్చే రక్తం ఎలా ఉంటుంది, ఏ పార్ట్ లో నుంచి వచ్చిన బ్లడ్ అయినా కానీ అది ఎండిపోయినప్పుడు అంటే క్లాట్ లా ఫామ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే చార్డ్ స్ట్రా అంటే కాల్చిన గడ్డిలాగా నల్లగా ఉంటుంది. ఇక్కడ ఆయన ఓన్లీ పర్టికులర్ సిమ్టమే కాకుండా జనరల్ సిమ్టమ్ ఆఫ్ ద లెక్సిస్ చెప్పారు. అంటే బ్లీడింగ్ అయినప్పుడు ఏ ఆర్గాన్ నుంచి అయినా, ఏ ఆరిఫైస్ లోంచి బ్లీడింగ్ అయినా కానీ అది ఏ కలర్ లో ఎలా ఉంటుంది అనేది చెప్పారు. పార్ట్స్ బ్లీడ్ ఈజీలీ, ఏ పార్ట్ అయినా ఈజీగా బ్లీడ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. కోపియస్ అండ్ ప్రొలాంగ్డ్ యూరిన్ హెమరేజ్, కోపియస్ అండ్ ప్రొలాంగ్డ్ మెన్స్ట్రుయేషన్, బ్లీడింగ్ ఫ్రమ్ ది నోస్, వామిటింగ్ ఆఫ్ బ్లడ్, హెమరేజ్ ఫ్రమ్ ది బోవెల్స్ అండ్ టైఫాయిడ్స్. అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, ప్రొలాంగ్డ్ చాన్నాళ్ళుగా లాంగ్ టైమ్గా బ్లీడింగ్ అవ్వడం గర్భసంచి నుంచి, లేదా మెన్సెస్ ఎక్కువ రోజులు బ్లీడింగ్ కంటిన్యూ అవ్వడం, లేదా ముక్కులో నుంచి రక్తం కారడం, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం, టైఫాయిడ్స్ వాటిల్లో పేగుల్లోంచి రక్తం బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. గ్రేట్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ద నాస్ట్రిల్స్ అండ్ లిప్స్, స్వెల్లింగ్ ఆఫ్ ద లిప్స్, great swelling and tumefaction of the nose in old cases of syphilis. అంటే ఓల్డ్ కేసెస్ ఆఫ్ సిఫిలిస్
అంటే అంతకుముందు సిఫిలిస్ వ్యాధి వచ్చి దాన్ని మాల్ ట్రీట్ చేసుకున్న సరిగా తర్వాత వచ్చిన స్టేజెస్ అన్నిటిలో కూడా సరైన క్యూర్ జరగకపోతే ఉన్నటువంటి వాటిని ఓల్డ్ కేసెస్ ఆఫ్ సిఫిలిస్ అంటారు. వాటిల్లో నాస్ట్రిల్స్ అంటే మీకు తెలుసు కదా, లోపల ముక్కులో కనిపెడుతూ ఉంటాయి, ముక్కు ద్వారాలు అవి సెన్సిటివ్ గా ఉంటాయి అన్నమాట. పెదాలు వాపు వస్తుంది, విపరీతమైన వాపు అదనమాట. అలా ఉంటాయి అన్నమాట. ద నోస్ స్వెల్స్ అప్, బికమ్స్ పర్పుల్. ముక్కంతా వాచిపోయి పర్పుల్ కలర్ లోకి వెళ్ళిపోతుంది. ది నేసల్ బోన్స్ ఆర్ వెరీ సోర్నెస్ అపాన్ సైడ్స్ ఆఫ్ ద నోస్. ముక్కుకి సంబంధించిన ఎముకలన్నీ కూడా చాలా అంటే పచ్చి పుండులా ఉంటాయి ముక్కు సైడ్స్ కూడా. లెక్సిస్ ఈజ్ an especially useful medicine in old drunkards who have red nose and in heart affections with red nose. ఇంకా ఎక్కువ కాలంగా అంటే ఎక్కువ రోజులు వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటున్నటువంటి వాళ్ళలో ముక్కు ఎర్రగా అయిపోయి దాంతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అటువంటి వాటిల్లో ఇది బాగా పనిచేస్తుంది. ఏ రెడ్ నాబ్ ఆన్ ది ఎండ్ ఆఫ్ ద నోస్, ఏ స్ట్రాబెరీ నోస్. అంటే ముక్కు చివర ఒక ఒక సర్కస్ లో బఫూన్ పెట్టుకుంటాడు కదా ముక్కుకి ఎర్రగా బంతిలాగా, అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్వ నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.